దావీదు గారు అడుగుతాడయ్యా, నేను కుక్కలాంటి వాడిని కదా, నన్నెందుకయ్యా నువ్వు తరమబోతున్నావు? ఆ రాజ్యాన్ని ఏం చేసేవయ్యా? అసలు ఇక ప్రజల్ని ఏం చేసేవయ్యా? నేనెంతటి వాడిని, నేను అల్పుడును కదా, నా కోసం నీ అమూల్యమైన సమయాన్ని ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నావు అని అడిగినా కానీ తన మనసు మార్పు చెందని స్థితిలో ఉండి మొదటేమో మంచిగా పిలుస్తున్నాడు. దురాత్మ పట్టిందయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు వాయిస్తే ఆ దురాత్మ వెళ్ళిపోద్దని దావీదు గారిని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? దురాత్మ తన నుంచి వెళ్ళిపోవాలి అని దావీదు గారేమో మేలు చేయడానికి వస్తే ఈ సమయంలో దావీదు గారిని చంపేయాలని ప్లాన్లు చేస్తాడు. ఎన్నిసార్లు చేసిన అభిషేకం కలిగిన వాడికి దేవుని ఆత్మ తోడుగా ఉంటుంది కాబట్టి, మరి మేలు చేసిన వ్యక్తికి కీడు చేయాలని చూశాడు కాబట్టి ఆ కీడులో ఎవరు పడిపోయారంట చెప్పండి? ఎవరు పడిపోయారు? సౌలే. దేవుని ఆత్మ ఎప్పుడైతే విడిపోయిందో, దురాత్మ ఎప్పుడైతే తనకు వచ్చిందో, తనకి ఇక పతనం స్టార్ట్ అయింది.